పనిచేసిన తీరు, గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రభావాల గురించి, ప్రస్తుత ప్రభుత్వ ప్రభావాల గురించి కంపేర్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భాలు ఉంటాయి. కానీ అది కూడా జనరల్గా చేయరు. ఎందుకంటే రేపు మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు కదా. ఎవరు అధికారంలోకి వచ్చినా అదే ఐఏఎస్ ఆఫీసర్లు, అదే ఐపీఎస్ ఆఫీసర్లు, అదే అధికారులు కదా. అందువల్ల పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ షుడ్ బి పొలిటికల్లీ న్యూట్రల్. సర్దార్ పటేల్ భాష చెప్పిన మాటలు వాడాలంటే దే షుడ్ బి స్టీల్ ఫ్రేమ్. అంటే వారికి రాజకీయాలకు మధ్య ఒక దుర్భేద్యమైన స్టీల్ ఫ్రేమ్ ఉండాలి. అంటే వాళ్ళు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కానీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, అంటే క్యాబినెట్ మంత్రులు వీళ్ళు వాళ్ళ పేరే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. అందువల్ల వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్తో పాటు పొలిటికల్ ఫంక్షన్ కూడా నిర్వహించాల్సింది. చంద్రబాబు నాయుడు అనడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఒక ప్రభుత్వము ఈజ్ నాట్ ఎ బ్యూరోక్రసీ. ప్రభుత్వం ఇది పొలిటికల్ ఆర్గనైజేషన్. డెమోక్రసీలో ప్రభుత్వం అనేది కేవలం బ్యూరోక్రసీ కాదు. డెమోక్రసీలో ప్రభుత్వం అనేది ఒక రాజకీయ రూపం, అదొక రాజకీయ భావన, అదొక రాజకీయ ఎంటిటీ. సో అందువల్ల పొలిటికల్ ఎంటిటీ కనుక ఖచ్చితంగా మంత్రులు తమ పొలిటికల్ ఫంక్షన్స్ను కూడా నిర్వహించాలి. అఫ్కోర్స్ ఈ గవర్నెన్స్ ఫంక్షన్స్ను పొలిటికల్ ఫంక్షన్స్ను మిక్స్ చేయకూడదు. కానీ మంత్రులపైన పొలిటికల్ ఫంక్షన్స్ బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే వారు అధికార పార్టీ లేదా అధికార కూటమికి చెందిన నాయకులు. వాళ్ళ అధికారంలోకి రావటానికి మూలము ప్రత్యర్థుల్ని రాజకీయంగా ప్రజల నుంచి దూరం చేయడం, ప్రజలు ఎక్స్పోజ్ చేయడం ద్వారా కదా. అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తన మంత్రుల నుంచి అది పొలిటికల్ ఫంక్షన్ ఎక్స్పెక్ట్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. వాళ్ళు అది నిర్వహించలేకపోతున్నారు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరోపణ. మరి అది అసమర్థత లేక అదేమైనా లోపాయికారి రిలేషన్ ఏమైనా ఉందా, లేదా జగన్మోహన్ రెడ్డి ఓడించాలి, ఆ భూస్థాపితం కావాలి అన్న చంద్రబాబు నాయుడుకున్న కసి మంత్రులకు లేదా మంత్రులు జగన్మోహన్ రెడ్డి అన్ని తప్పులు చేయలేదని భావిస్తున్నారా? మన అంత వట్టిగానే అంత అభాండాలు వేయకూడదు, ఎంత ప్రత్యర్థి అయినా అని వాళ్ళు ఏమైనా భావిస్తున్నారా? మరి వాట్ ఈస్ ద రీజన్? ఏదో ఒకటైతే కారణం కావాలి కదా. వారు ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడంలో సమర్థత అన్నా లేకపోవాలి, ఒకటి. రెండు, వాళ్ళలో ఆ కమిట్మెంట్ అన్నా లేకపోవాలి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాకుండదు. మూడు, వాళ్లకు అంచనాలైనా డిఫరెంట్ ఉండాలి. చంద్రబాబు నాయుడు దృష్టిలో, లోకేష్ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఎప్పుడూ జరగనంత అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్కి చేశాడు కనుక ఆయనను రోజు అటాక్ చేయాలి. మంత్రులు బహుశా ఈ అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు. ఇంత పెద్ద మండాలు మనం వేయాల్సిన అవసరం లేదు, ఆయన చేసిన మంచి పనులు కూడా ఉన్నాయి, మనం ఎలా అనగలం, మనం అంటే ప్రజలు ఒప్పుకోరు అని గట్టిగా వీళ్ళకేమైనా భయం ఉందా? ఇది మూడో కారణం. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి మంచి పనులే చేయలేదని భావిస్తే అటాక్ చేసడానికి అభ్యంతరం ఏంటి? దాని రీజన్ ఉండాలి కదా. నాలుగవది, ఏమైనా లోపాయికారి లింక్ ఉందా? ఎందుకంటే రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఏ పార్టీలో తేల్తారో ఎవరు చెప్పగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉంటారు, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఉంటారు. వీళ్ళేమి మనకు ఆశ్చర్యం ఉంది, ఎన్నికలు వచ్చినప్పుడు మారిపోరా? ఇప్పుడు ఉన్నారు, గతంలో ఉన్నారు, ఎప్పుడైనా ఉంటారు కదా రాజకీయాల్లో. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే అందులో 5గురికి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వలేదా? సో అందువల్ల ఇప్పటికి కూడా ఉన్నారు కదా. సో అందువల్ల బహుశా మరి ఆ లోపాయకార రిలేషన్ ఏమైనా మంత్రులకు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉందా? సో ఈ రకమైన పొలిటికల్ లాయాలిటీలోనే ఏమైనా లోపం ఉందా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఆలోచించాల్సిన అంశం. కానీ బహిరంగంగా మనకు వస్తున్నది ఏంటంటే, మనం చెప్పాల్సిన అవసరం లేదు, మంత్రులు సరిగా పనిచేయడం లేదు, మంత్రులు సమర్థవంతంగా జగన్ ఎదుర్కోవడం లేదు. మరి ఎదుర్కోకపోవడానికి కారణాలు ఏంటి అనేది తెలియకుండా పరిష్కారాలు ఏడికెళ్ళి దొరుకుతాయి. అందువల్ల మంత్రివర్గంలో వాళ్ళను శాపనార్థాలు పెట్టడం, వాళ్ళను విమర్శించడం, దాన్ని పబ్లిక్గా లీక్ చేయడం. ఎందుకంటే మీడియా విలేకరులను కూర్చుండబెట్టయితే మంత్రివర్గ సమావేశాలు జరగవు, బయటికి చెప్పితే తప్ప మరి ఆ సమాచారం రాదు. అంతర్గతంగా మంత్రులు మందలిస్తే బయటికి సమాచారం ఎలా వచ్చింది? లేదు, వాళ్ళే బయటికి అనౌన్స్ చేశారా? సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేదే తెలియదు. ఇది ఏదో ఒక్కసారి ఒక ఇష్యూ పైన జరిగితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది రిపీటెడ్గా జరుగుతుంది కదా. సో కొన్ని మీకు మరి ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి. ఎట్లా అంటే మీకు ఉదాహరణ చెప్తాను. నిన్న జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెంకి వెళ్ళాడు, తోతాపురి మామిడి రైతుల సమస్య మీద వెళ్ళాడు. ఇవాళ పేపర్లో చూడండి, మామిడి రైతుల కోసం క్యాబినెట్
260 కోట్ల ప్యాకేజ్ ఆమోదించింది. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల పరామర్శలో ఉన్నాడు, కోట్ అండ్ కోట్ దండయాత్రలో ఉన్నాడు.